ఏండోయ్ ఎలా ఉన్నారు? మీకేటండి మహారాజులు మా బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. మీ అందరి కోసం ఓ మంచి పెళ్లి కవర్ ఎట్టుకొచ్చాను. ఓ పాలి ఆ శివ్వెలబడెద్దురు. పెళ్ళైతే శ్రీ మామిడి నాగేంద్రరావు గారు శ్రీమతి సులోచన గారుల మనవడు అదేనండి మన శ్రీ మామిడి చంద్రశేఖరరావు గారు శ్రీమతి రమాదేవి దంపతున్నారు కదండి, వాళ్ళ జ్యేష్ఠ పుత్రుడు వెంకట్ పవన్ అవినాష్ ఎంబీఏ పెళ్ళండి. పెళ్లి కొడుకుని చూసారా? సోత్తాక సినిమా హీరోలా ఉన్నా కొంత సిగ్గు ఎక్కువండి. పెళ్ళైనప్పటికీ ఓ సిగ్గుపడిపోతా ఫోటో తీయించుకున్నాడు. ఏదేమైనా పెళ్ళంటే మరి ఆ మాత్రం సిగ్గుంటది కదా. అర్ర చూసారా, మాటల్లో పడి అమ్మాయి ఎవరో చెప్పలేదు కదూ. అమ్మాయిది ఎక్కడో కాదండి, మన పల్నాడు జిల్లా సావల్యాపురం మండలం గంటావారిపాలెం గ్రామ వాస్తవ్యులైన కొనగండ్ల రమేష్ బాబు శ్రీమతి ఝాన్సీ లక్ష్మి దంపతున్నారు కదండి, వాళ్ళ జ్యేష్ఠ కుమార్తె లక్ష్మీ వెంకట చైత్యతో పెళ్ళండి. అమ్మాయిని చూసారా, కొందన బొమ్మలా ఉంటదండి. ఏది ఏమైనా ఈ జంటను చూడాలి కానండి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టిన చిలకా గోరింకలా ఉంటారంటే నమ్మండి. వీళ్ళిద్దరినే పెళ్ళిలో చూసి ఆశీర్వదిగాను గాని పెళ్లి అయితే మాత్రం ఈ ఫిబ్రవరి 6వ తారీఖు అంటే గురువారం రాత్రి 12:25 అదేనండి, తెల్లవారితే శుక్రవారం అన్నమాట. ఇంకా పెళ్లి ఎక్కడంటారా? శ్రీ వాసవి ఆర్యవైశ్య నిత్యానదాన సత్రం అదేనండి, శ్రీ చిన్ని శాంతయ్య పిచ్చమ్మ గార్ల కళ్యాణ మండపం ఉంది కదండి మన సింగరకొండ, అక్కడే పెళ్ళండి. భోజనాలు కూడా అదే రోజు రాత్రి 8 గంటల నుండి అదే కళ్యాణ మండపంలో అండి బాబు. నవగాయ పిండి వంటలో 4 కూరలు అందరూ వడ్డిచ్చే అయినా ప్రేమ ఆప్యాయతలు వడ్డితే మాత్రం మా మామిడి వారు ఉండవలసిన వారండి. మా మామిడి వారు విందంటే మామూలుగా ఉండదని. మరి ఇదిగో మీకు ఎన్ని పిల్లలున్నా ఎన్ని పక్కెట్టేసి మీ పిల్ల జలం తీసుకొచ్చి మా పిల్లోడి మీద 2 అక్షంతలు వేసి మనస్ఫూర్తిగా దీవించాలండి. తప్పకుండా రావాలండి, రాకపోతే బెంగెట్టించుకుంటాం. ఈ శుభకార్యానికి ప్రేమతో ఆహ్వానించేవారైతే మామిడి చంద్ర రమాదేవి వాళ్ళ అన్నయ్య మరియు వదిన సుధాకర్ అనూష గారులండి.